ఈ నెల 28 నుండి 30 వరకు 3 రోజులు విశాఖలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు సేనతో సేనాని పేరిట కార్యక్రమం జరుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. 28వ జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం 29న పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చర్చ, 30న పార్టీ మహాసభ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది అని, సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుంది అని తెలిపారు. పార్టీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, లోకం మాధవి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు పాల్గొన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే, పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు,